ఈజీగా డైజెషన్ అవ్వాలంటే మార్నింగ్ టైంలో హెవీగా తినండి. మీరు నాన్ వెజ్ తినాలనుకుంటున్నారా, మార్నింగ్ టైంలో తినండి, ఓకేనా. ఆఫ్టర్నూన్ వెజిటేబుల్స్ తినండి. వెజిటేబుల్స్ చాలా ఈజీగా, అంటే నాన్ వెజ్ ఒక 6 hours పడుతుంది డైజెషన్ అవ్వడానికి, వెజిటేబుల్స్ వచ్చేసి 3 hours డైజెషన్ అయిపోతుంది. అదే మినరల్స్ లాంటి సూప్స్ లాంటి వెజిటేబుల్ సూప్స్ లాంటివి తీసుకుంటే 1-2 hours డైజెషన్ అయిపోతాయి. అంటే డే ఎట్లయితే గడుస్తుందో ఈవినింగ్ వచ్చేసరికి చాలా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో మనము అప్పుడు ఈజీగా ప్రాబ్లం ఉండదు అనమాట. స్లీపింగ్ టైంకి ఉంటుంది, ప్లస్ ఫ్రీగా మోషన్ కూడా అవుతుంది. కానీ రివర్స్లో చేస్తున్నాం. మార్నింగ్ టైం ఉండట్లేదు కాబట్టి ఏదో ఒకటి తాగేసి వెళ్ళిపోతున్నారు. చాలా ఈ హడావిడిలో ఏమవుతుందంటే మార్నింగ్ టైం ఉండట్లేదు కాబట్టి లైట్గా ఏదో తినేసి వెళ్ళిపోతున్నారు. లంచ్ ఏదో తిన్నామంటే తింటున్నారు. అదే నైట్ రిలాక్స్ అయిపోయి మంచిగా హెవీ డైట్ తింటున్నారు. ఇట్లాంటివి అక్కడ ఏమవుతుంది అంటే నైట్ హెవీ డైట్ తినడం వల్ల మార్నింగ్ ఫ్రీగా మోషన్ అవ్వదు. స్టార్ట్ మళ్ళీ సైకిల్ అనమాట ఇదండి. రివర్స్ చేయండి, కొంచెం సిస్టమ్ని రివర్స్ చేయండి. మార్నింగ్ హెవీగా తినండి, ఎందుకంటే డే అంతా మీరు ఏదో ఒక వర్క్లో ఉంటారు కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. బయట టెంపరేచర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మన జఠరాగ్ని అనేది హీట్ ఎక్కువై ఈజీగా డైజెషన్ అవుతుంది. నైట్ టైంలో చాలా కోల్డ్ అండి, చాలా టెంపరేచర్ చూడండి డౌన్ అయిపోతుంటుంది. ఆ టైంలో మీరు హెవీగా తింటే డైజెషన్ ఎలా చేయాలండి? జఠరాగ్ని కూడా స్మాల్ ఇంటెస్టైన్ అనేది కూడా వర్క్ చేయాలంటే కూడా దానికి ఒక టెంపరేచర్ కావాలి కదా. కాబట్టి మార్నింగ్ టైంలో హెవీగా డైట్ తినండి. వీలైనంత వరకు ఆఫ్టర్నూన్ సెమీ అలా తీసుకోండి, సెమీ డైట్ తీసుకోండి. ఈవినింగ్ వచ్చేసరికి ఈజీగా డైజెషన్ అనేది తీసుకోండి, మీకు మార్నింగ్ ఫ్రీగా మోషన్ అవుతుంది. ప్లస్ తిన్న ఫుడ్ కూడా మీకు పేక్ అంటుతుంది, అంటే తిన్న ఫుడ్ కూడా విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా మీకు బాడీకి ప్రాపర్గా అందుతుంది అనమాట. కానీ నైట్ హెవీగా తినడం వల్ల ఆ డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల ఎలాంటి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా బాడీకి అనేది రావదనమాట. ఈ అవేర్నెస్ అనేది జనాలకు కావాలి.